18వ అధ్యాయం 18 వచనం 19 20 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడు. చాలా భూమి మీద మీరు వేటిని బంధిస్తురో పరలోకమందు మీకు అది బంధించబడు. ఎందుకంటే ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకంలో అది బంధించబడును. ఎట్లా బంధించాలి? ఏ రకంగా బంధించాలి? అది ఏక మనసుతో కలిసి బంధించాలి. ఒక్క రీతిగా బంధిస్తే కాదు. అది ఎలాంటి శ్రమైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి విరుకైనా ఏకీభవించి ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే మిగిలిన ఉండేవారు కూడా ఏకీభవించాలి. అప్పుడు మన పక్షంగా సహాయం చేస్తాడు దేవుడు. కింద ఉండే భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడును. ఏమంటాడండి ఇక్కడ? భూమి మీద దేన్ని ఇప్పబడితే, ప్రభా మాకు అది కావాలి, సహాయం చేయి దేవా అంటే పరలోకం నుంచి మీకు భూమి మీదకి అనుగ్రహించబడును, ఇప్పబడును. అది కూడా ఎట్లా ఇప్పబడిద్ది? మనసులో ఇంత పెట్టుకొని మేము అడిగింది ఇవ్వలేదంటే ఇవ్వడం, అడిగింది ఇవ్వాలి కావాలి కాబట్టి ఏకీభవించాలి. ఇద్దరు ఎవరండి వాళ్ళు? భార్యాభర్తలు, తల్లి పిల్లలు, తోటి సహోదరులు, ఇలా కలిగి ఒకళ్ళు చేస్తుంటే ఇంకొకళ్ళు ఏకీభవించాలి. అప్పుడే కార్యం జరుగుద్ది. అది నా జీవితంలో జరిగింది. నిజంగా ఈ గత 2-3 దినాల్లో మా సహోదరికి ఆపరేషన్ అయింది, 2 మోకాళ్ళు. ఏకీభవించి ప్రార్థించాము. ఆమె చాలా బాధపడింది. ఆ ఏకీభవించిన వేళ దేవుడు ఒక కాలే చేస్తానన్ను 2వ కాలు కూడా అనుగ్రహించాడు. ఎందుకంటే గొప్ప కార్యం ఆయన చేయగల శక్తిమంతుడు ఆయన. ఆయన ఒక్కడే. షుగర్ పేషెంటు, థైరాయిడ్ పేషెంటు, బీపీ పేషెంటు, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసి దేవుడు రెండిటికి డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి ఏకీభవించి దేన్ని ఇప్పితే పరలోకం నుంచి మన పక్షంగా అది ఇప్పబడును, మనకు అనుగ్రహించబడును. ఇప్పబడును అంటే మనకి ఇవ్వును, తప్పకుండా ఇస్తాడు. మనం అలా లేకపోతే మన పక్షంగా సహాయం చేయడు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడండి? భూమి మీద ఏకీభవించి ఇద్దరు, వాళ్ళిద్దరు ఎవరైనా కావచ్చు, ఏకీభవించి నా తండ్రిని ఏడుకుని నేడలా. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? ప్రభు అయిన క్రీస్తు వారు చెబుతున్నారు. యోహాను భక్తుల చేత రాపించాడు. నా తండ్రి వల్ల మీకు దొరుకును, తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఏకీభవించేటప్పుడు ఎట్లా ఉండాలండి? ఆశిష్టుల మీద మనకి స్వార్థం, మన మీద ఆశిస్తుండకూడదు. ఏకీభవించి ఉండాలి. అది ఏకీభవించి ఉండిన మీకు పరలోకం నుంచి నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అలా ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా, ఎలాంటి విరుకుల పరిస్థితుల్లో అయినా, ఎలాంటి ఇబ్బందుల్లో అయినా, ఎలాంటి రోగాల్లో అయినా, నిట్టూర్పుల్లో అయినా ఏకీభవించాలి ఇద్దరు. నీకు శ్రమ వచ్చిందా? తోటి సహోదరుని పిలిపించుకో. నీ కుటుంబంలో కుమారునితో చేయి, కుమార్తెతో చేయి, లేదా నీ భర్తతో కలిసి చేయి ప్రార్థన. దేవుడు తప్పకుండా నీ పక్షంగా అనుగ్రహిస్తాడు కదా. ఇలాంటి ఉన్న క్రైస్తవులు అలా లేరు. ఏదో నామకేస్తాం, ఆదివారం ఒకనాడు పోతాం చాలండి, శుక్రవారం పోతున్నాం చాలు, ఇంకొక రోజు పోతున్నాం చాలు, అక్కడ మటుకే వింటారు, తర్వాత మర్చిపోతారు. మనం మర్చిపోయే స్వభావం కలగరంగా ఉండకూడదు. ఈ వాక్యం ఎప్పుడు హృదయంలో నీరు కట్టి ఫలించుండాలి. అది నా జీవిత అనుభవం. నేను ఏకీభవించి దేని చేస్తే కూడా అది నా పక్షంగా అనుగ్రహిస్తాడు. నేను ఇంతకుముందే చెప్పా, మా సిస్టర్కి ఒకటే కాల్ చేస్తాను అని అన్న డాక్టర్కి లోపల హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ థియేటర్లో ఉండి ఫోన్ చేశాడు. ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాం.
2 కూడా సక్సెస్ అయినాయి కదా. ఆమెకు థైరాయిడ్, షుగరు, బీపీ 3 ఉండేది. మేము కూడా అవుతాయి అనుకోలేదు ఆమె బాడీని చూసి కదా. ఏకీభవించి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మన పక్షంగా ఏకీభవించాలి. ఇక్కడ